సెకండ్ లెసన్ బతుకు గంప. ప్రశ్నలు జవాబులు. ఫస్ట్ క్వశ్చన్, ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? జవాబు, ప్రకాశం గారి తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ భారమంతా ప్రకాశం గారి తల్లి మీద పడింది. సెకండ్ క్వశ్చన్, ప్రకాశం తల్లిగారు ఏం నిర్ణయించుకున్నారు? జవాబు, ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో పిల్లల చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. థర్డ్ క్వశ్చన్, పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి. జవాబు, పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు అనేక కష్టాలు అనుభవిస్తారు. కూలీ పని చేస్తారు, 10 మంది ఇళ్లల్లో పాచి పని చేస్తారు, చిన్న చిన్న హోటళ్ళు పెట్టి కష్టపడతారు. కఠిన పదాలకు అర్థాలు: వెలితి, తక్కువ, మెదిలాయి, గుర్తుకు వచ్చాయి, శబ్దం, ధ్వని, బోరున ఏడ్చుట, పెద్దగా దుఃఖించుట, పండ పెట్టిండ్రు, పడుకోపెట్టుట, ఈదిలో, వీధిలో, చదువు, లెక్క, పైసలు, పసుపు తాడేయుట, పెళ్లి చేయుట, సాలుకొనే, మానేశాడు, సాకాల్సి వచ్చే, పోషించాల్సి వచ్చింది. మా గేర్లు, మా వాళ్ళల్లో, మళ్ళీ పాయే, మళ్ళీ వెళ్ళిపోయాడు, ఈ దీది, వీధి వీధికి, పిల్లల్ని సాకితి, పిల్లల్ని కాపాడుకొంటి, పిల్లకాయలకి, పిల్లలకు, బిత్తరపోవుట, ఆశ్చర్యపడుట, అలుముకొనుట, క్రమ్ముకొనుట, పానం, ప్రాణం. ఆలోచించండి, చెప్పండి. 1. ఎల్లమ్మ తన భర్త గురించి ఏం చెప్పింది? జవాబు, ఎల్లమ్మ తన భర్తకు యాక్సిడెంట్ జరిగింది. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న తన భర్తకు హైదరాబాద్ నుండి వస్తున్న లారీని టిప్పరు గుద్దింది. దాంతో అతనికి కాళ్ళు, చేతులకు, తలకు బలమైన దెబ్బలు తగిలాయి. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పరుండ పెట్టారని ఎల్లమ్మ చెప్పింది. సెకండ్ క్వశ్చన్, ఎల్లమ్మ దుఃఖానికి కారణమేమిటి? జవాబు, ఎల్లమ్మను తన భర్త వదిలేసి ఎక్కడకో వెళ్ళిపోయాడు. పుట్టింటికి వెళ్ళాలంటే అక్కడ జరుగుబాటు లేదు. తన అత్తను కూడా తనే చూడాల్సి వచ్చింది. గర్భవతిగా ఉన్న ఎల్లమ్మ కూలీ పనికి వెళ్ళలేకపోయింది. అందువల్ల దుఃఖించింది. ఆలోచించండి, చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, ఎల్లమ్మకు పండ్లు అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చింది? జవాబు, గర్భవతిగా ఉన్న ఎల్లమ్మ ఉదర పోషణార్థం కూలి పనికి వెళ్ళలేకపోయేది. అందువల్ల ఎల్లమ్మకు పండ్లు అమ్మవలసిన అవసరం కలిగింది. సెకండ్ క్వశ్చన్, ఎల్లమ్మ పనిచేసి డబ్బు తీసుకోకపోవడానికి కారణమేమిటి? జవాబు, ఎల్లమ్మ పనిచేసి డబ్బు తీసుకోకపోవడానికి కారణం రచయిత్రి మీదున్న అభిమానం. ఆలోచించండి, చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, పిల్లల కోసం పడే శ్రమ గురించి ఎల్లమ్మ ఏం చెప్పింది? జవాబు, మనిషి పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం. మనం ఆశ్రయించినోళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అని పిల్లల కోసం పడే శ్రమను గురించి ఎల్లమ్మ చెప్పింది. సెకండ్ క్వశ్చన్, ఎల్లమ్మ గురించిన ఆలోచనలు రచయిత్రిని ఎందుకు గందరగోళపరిచాయి? జవాబు, ఎల్లమ్మ గురించిన ఆలోచనలు రచయిత్రిని గందరగోళపరిచాయి. తన చుట్టూ ఎందరో ఉన్నారు, వాళ్లను చూస్తే ఎప్పుడూ కలిసిన ఏదో వెలితిగానే మాట్లాడతారు. వాళ్ళ జీవితమంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ
బాధపడినట్లు గాని వాటి గురించి ఆలోచించినట్లు గాని కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. అవగాహన, ప్రతిస్పందన. కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి. ఫస్ట్ క్వశ్చన్, పాఠంలో మీకు నచ్చిన సన్నివేశాన్ని గురించి మాట్లాడండి. జవాబు, పాఠంలో నాకు నచ్చిన సన్నివేశం పిల్లల కోసం పడే శ్రమ గురించి ఎల్లమ్మ చెప్పిన సమాధానం. ఎల్లమ్మ ఒక త్యాగమూర్తి. తల్లిగా తన బాధ్యతను విస్మరించక చాలా చక్కగా నిర్వర్తించింది. మనిషి పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఎంత పెడుతున్నాం, ఎంతకంటే తృప్తి ఎక్కడుంటుంది అని అన్న మాటల్లో మనిషి యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను వివరించింది. సెకండ్ క్వశ్చన్, పాఠానికి బతుకు గంప శీర్షిక సరిపోతుందా? ఎందుకు? జవాబు, పాఠానికి బతుకు గంప శీర్షిక సరిపోతుంది. ఎందుకంటే ఎల్లమ్మ జీవితమే దీనికి ఉదాహరణ. మనిషి యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను విశ్లేషించి తన అనుభవం ద్వారా చూపింది. కుటుంబ బాధ్యతకై ఎలాగైనా కష్టపడి సంపాదించి తనపై ఆధారపడ్డవారిని పోషించడం తన కర్తవ్యమని ఎల్లమ్మ చెప్పింది. కింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. గనిమల్ల తుంగ కుంగరిక కాడల కల్లిన సాలెగూళ్ళ సన్నని పటికంపు మంచు మడి నాణ్యపు ముత్యసరాల పోలికం గనుగొన రమ్యమయ్యే రవికాంతుల తేల్చునిట్టి భావము హనపు నిసర్గ శిల్పముల హాలిక ద్రొక్కగ దాటి పొమ్మికన్. ప్రశ్నలు జవాబులు. 1. ముత్యాల సరంలా ఏమి కనబడింది? జవాబు, సాలెపురుగు కట్టిన గూడులోని సన్నని దారాలపై మంచు పడి ముత్యాల సరంలా కనబడుతోంది. 2. కవి రైతుకి ఏమని చెప్పాడు? జవాబు, సూర్యకిరణాలతో ప్రకాశించే నిసర్గ శిల్పాల వంటి మంచు బిందువులను తొక్కకుండా వెళ్ళమని కవి రైతుకి చెప్పాడు. 3. సాలెగూడు వేటికి అల్లింది? జవాబు, తుంగ గరిక కాడలకు సాలెగూడు అల్లింది. 4. పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. జవాబు, పై పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు? కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చిన ఆంగ్లేయులు మనపై అధికారం చలాయిస్తూ మన దేశ సంపదను ఎందుకు కొల్లగొట్టాలి? సమాజంలో కొంతమంది పెద్ద భవంతుల్లో మరికొందరు మురికి కూపాల్లాంటి గుడిసెల్లోనే ఎందుకుండాలి అని అతి చిన్న వయసులోనే ఒకవైపు దేశ స్థితిని, మరోవైపు పేదల బ్రతుకుల్ని, ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించి ఆలోచించేవాడు. తాను స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆనాడు విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిలిపేసింది. తన చదువుకు, జీవనానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధైర్య పడలేదు. ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో,
హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించేవారు. ఆ డబ్బుతో తన చదువు కొనసాగిస్తూనే కుటుంబానికి సహాయపడేవారు. ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండి ఉన్నత విద్యను అభ్యసించడం సాధ్యం కాదని భావించాడు. అందుకోసం అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో MA పూర్తి చేశాడు. ఈ ఉన్నత విద్యకు మన దేశీయులు ఎందరో ఆర్థిక సహాయం చేశారు. తరువాతి కాలంలో ఆర్థిక శాస్త్రంలో ఎనలేని కీర్తి గడించారు. భారతదేశంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అతడే సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, భారత మాత ముద్దుబిడ్డగా, లోక్ నాయక్గా పేరుగాంచిన జయప్రకాష్ నారాయణ గారు. ఆదర్శ బాల్యం. ప్రశ్నలు జవాబులు. 1. జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఏ విషయాల గురించి ఆలోచించేవారు? జవాబు: జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఒకవైపు దేశ స్థితిని, మరోవైపు పేదల బ్రతుకుల్ని, ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించి ఆలోచించేవారు. 2. తన ఉపకార వేతనం ఆగిపోవడానికి కారణమేంటి? జవాబు: తాను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఉపకార వేతనం ఆగిపోయింది. 3. నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారు? జవాబు: నారాయణ గారు ఖాళీ సమయాలలో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించేవారు. ఈ విధంగా తన ఆర్థిక ఇబ్బందులను దాటాడు. 4. పేరా ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. జవాబు: సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, భారత మాత ముద్దుబిడ్డగా, లోక్ నాయక్గా పేరుగాంచిన వ్యక్తి ఎవరు? కింది వాటికి అర్థ సందర్భములు రాయండి. 1. అయితే నీవిట్లా వచ్చావేమో. జవాబు: పరిచయం. ఈ వాక్యము మూలింటి చంద్రకళ రచించిన ఆమె కథల నుండి స్వీకరించబడిన బతుకు గంప అను పాఠంలోనిది. సందర్భము: తన భర్తకు యాక్సిడెంట్ జరిగిందని చెప్తూ ఏడుస్తూ ఉన్న ఎల్లమ్మతో రచయిత పలికిన సందర్భము. భావము: నువ్వు ఎందుకు ఇక్కడకు వచ్చావు అని భావం. 2. వారితో ఎప్పుడు కలిసినా వెలితిగానే మాట్లాడుతారు. జవాబు: పరిచయము. ఈ వాక్యము మూలింటి చంద్రకళ రచించిన ఆమె కథల నుండి స్వీకరించబడిన బతుకు గంప అను పాఠంలోనిది. సందర్భము: తన చుట్టూ ఉన్న వారిని గురించి మాట్లాడుతూ రచయిత చెప్పిన సందర్భము. భావము: తన చుట్టూ ఉన్న వారితో ఎప్పుడు కలిసి మాట్లాడినా ఏదో లోపం ఉన్నట్లుగా మాట్లాడతారని భావము. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి. 1. సాయిలు ఎవరు? జవాబు: ఎల్లమ్మకు దొరికిన బిడ్డ పేరు సాయిలు. 2. ఎల్లమ్మ లాంటి వ్యక్తుల గురించి రచయిత్రి ఏమన్నది? జవాబు: ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు గాని, వాటి గురించి ఆలోచించినట్లు గాని ఎల్లమ్మ కనిపించలేదు అని రచయిత్రి అన్నది. 3. రచయిత్రికి ఎల్లమ్మతో పరిచయం ఎలా ఏర్పడింది? జవాబు: పండ్లు అమ్ముకుంటూ ఉన్న ఎల్లమ్మ దగ్గర రచయిత్రి పండ్లు కొనేది, ప్రతిరోజు కొనేది. క్రమంగా వారిరువురి పరిచయం బలపడింది. వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి. 1. ఎల్లమ్మ జీవనం కోసం ఏ వృత్తిని అనుసరించింది? జవాబు: ఎల్లమ్మ భర్తకు యాక్సిడెంట్ జరిగింది. ఇల్లు గడవాలంటే భర్త గాని భార్య గాని పని చేయాలి. కూలి పని చేద్దామంటే ఎల్లమ్మకు కడుపులో బిడ్డ, సంకలో బిడ్డ. ఆమెకు వంగి లేవడం కష్టంగా ఉండేది. అందుచేత ఎల్లమ్మ పండ్ల గంపను నెత్తిన పెట్టుకుని వీధి తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగించేది.